బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఫిర్యాదుతో సాదిక్ ఖాన్ పై సర్పవరం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. తన కుమారుడు జగదీష్ రెడ్డిని సాదిక్ ఖాన్ హత్య చేశాడని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. జూలై 2న పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి జగదీష్ రెడ్డిని హత్య చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ హత్యలో సాదిక్ ఖాన్తో పాటు మరో వ్యక్తి పాత్ర కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే సాదిక్ ఖాన్ కారణంగానే నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని కేసు నమోదైంది. తాజాగా జగదీష్ రెడ్డి మృతిపైన అనుమానాలున్నాయంటూ భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మనవడు కార్తికేయ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఈ విషయం తెలిసిందని ఆయన పేర్కొన్నారు. తాజా ఫిర్యాదుతో కేసు దర్యాప్తు మరో కీలక మలుపు తిరిగింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్లో అందిస్తారు. వర్మ, జగదీష్ రెడ్డిని పాయిజన్ ఇంజెక్షన్తో చంపారని చెప్పి కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి అతని మృతదేహానికి పోస్ట్ మార్టం లాంటివి ఏమైనా జరిగినాయా? ఏమైనా రిపోర్ట్లో ఏమైనా కొత్త విషయాలు బయటపడ్డాయా? పవన్, ఏదైతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఏఈగా పనిచేస్తున్నటువంటి తెల్లపూడి నూకరాజు నిన్న సాయంత్రం రాజమండ్రి రోడ్కం రైలు బ్రిడ్జి దోబిఘాట్ వద్ద ఆయన మృతదేహం కూడా లభ్యమైంది. అయితే తన భార్య మేర కుమార్తె సౌజన్యకి సంబంధించి ఆచూకీ ఇంకా లభ్యం కానటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోస్ట్ మార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ఏఈ నూకరాజు మృతదేహాన్ని అయితే తరలించడం జరిగితే మనవడు ప్రస్తుతం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి పూర్తిగా కూడా తమ బంధువుల ఇంటికి అయితే ప్రస్తుతం చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటనలో తొలుత నుంచి పూర్తిగా కూడా ఏదైతే ఈ ఘటనకు గల కారకుడు స్వయంగా మరణ వాంగ్మూలంలో ఏదైతే నూకరాజు రాశారో, షేక్ సాదిక్ ఖాన్ రైఫిల్ షూటింగ్ అకాడమీకి సంబంధించి ట్రైనర్ గా ఉన్నారు. తన చుట్టూనే తిరుగుతూ వచ్చింది. ఏదైతే రైఫిల్ షూటింగ్ సంబంధించినంత వరకు తన కుమారుడిని సౌజన్య ఏదైతే కార్తికేయ రెడ్డిని రైఫిల్ షూటింగ్ నేర్పించడం కోసం తీసుకెళ్లేది. అప్పటికే పరిచయం ఉందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కానప్పటికీ ఏదైతే వీళ్ళు ఉంటున్నటువంటి నాగమల్ తోటలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ కి ఎదురుగానే ఇతని ఫ్లాట్ కూడా ఉన్న నేపథ్యంలో పరిచయం పెంచుకోవడం, తను అండగా ఉంటానడం, భర్త చనిపోయిన తర్వాత భర్త చనిపోయి కూడా నెల 15 రోజులు కూడా ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ప్రస్తుతం తన కుటుంబానికి సఖ్యంగా మెలుగుతూ వచ్చాడు. పూర్తిగా వీళ్ళిద్దరి మధ్య స్నేహమైనా ఇంకేమైనా ఉన్నాయా అన్న కోణాల్లో ప్రస్తుతం పోలీసులు నిన్న 10 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపడితే సాదిక్ ఖాన్ కూడా అదుపులోకి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం రాజమండ్రి పోలీసుల అదుపులో సాదిక్ ఖాన్ అయితే ప్రస్తుతం ఉన్నారు. విచారణ కొనసాగుతుంది. అయితే ఏదైతే నూకరాజు కుమార్తె సౌజన్యకి సాదిక్ ఖాన్కి కేవలం స్టూడెంట్ గా గురువుకే ఉన్నటువంటి సంబంధం తన కుమారుడు కార్తికేయ రెడ్డికి ఉందా, అంతకు మించి ఏమన్నా వ్యవహారం నడిచిందా అన్నదే. ఎందుకంటే ఉద్యోగం ఇప్పిస్తాను 10 లక్షల రూపాయలు తీసుకోవడం, అటు తర్వాత తండ్రి ఉద్యోగం ఇచ్చే వివిధ ప్రాంతాలకు వెళ్లే సమయంలో బ్యాంకు వ్యవహారాలన్నీ కూడా తీసుకోవడం, బంగారు నగలకి సంబంధించి వ్యవహారాలు డబ్బు అవసరమైనప్పుడు తనకు పని ఉందని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారని బంగారు నగలు కూడా తాగెట్టుకున్న పరిస్థితుల్లో, అంటే ఎంతో చనువైతే తప్ప ఒక వ్యక్తిని బలంగా నమ్మలేదు. ఎందుకంటే నూకరాజుకి 2 సంవత్సరాల క్రితం కుమారుడు సతీష్ చనిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అనుకుంటే నెల 15 రోజుల క్రితం మరొక వార్త వినాల్సిన పరిస్థితుల్లో అల్లుడు మృత్యువాత పడిన నేపథ్యంలో ప్రస్తుతం వియ్యంకుడిగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ఫిర్యాదు చేశారు. అయితే విష ప్రయోగం చేసి ఉంటారు, లేదంటే అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నటువంటి తన కుమారుడు చనిపోవడం సాధ్యపడే అవకాశం కాదు కూడా అన్నారు. కాకపోతే ఒకవేళ విషయం ఇచ్చి ఇంజక్షన్ చేసి ఉంటే కనుక, ఎందుకంటే చనిపోయే ముందు కూడా ఏదైతే జగదీష్ రెడ్డి పూర్తిగా కూడా ఎయిమ్స్ అంటే పెద్ద ఆసుపత్రిలోనే చికిత్స పొందిన పరిస్థితుల్లో అక్కడ టెస్టులు చేసినప్పుడు ఒకటి ఇషపు నమూనాలు ఏమైనా ఉంటే తెలిసేది. కాకపోతే ఫిర్యాదులో మాత్రం ఏదైనా ఇంజక్షన్ ఇచ్చి తన కొడుకు మరణానికి కారణం అయి ఉంటాడని భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సాదిక్ ఖాన్ ప్రస్తుతం విచారణలో భాగంగా దీని గురించే క్షుణ్ణంగా అతన్ని విచారణ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఏదైతే నూకరాజు కుమార్తెకి అలాగే ఇప్పుడు రైఫిల్ షూటింగ్ ట్రైనర్ ఎవరైతే షేక్ సాదిక్ ఖాన్ ఉన్నారో వీళ్ళు కూడా ఇరువురి మధ్య ఎటువంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలైనా మిగతా అంశాల్లో కూడా ఏమైనా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఏమైనా నడిచిందా అన్న కోణంలో, ఎందుకంటే సంవత్సరం నుంచి కూడా రైఫిల్ షూటింగ్ నేర్చుకుంటూ ఉన్నాడు. తన కుమారుడు రోజు వెళ్ళదోలుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం నెల 15 రోజుల క్రితమే భర్త చనిపోయిన నేపథ్యంలో ఈ మధ్యలో ఈ ఆర్థికపరమైన అంశాలు గొడవలు కూడా ఉంటాం, చంపుతాను తన మనవన్ని కూడా చంపుతాను అంటూ కూడా బెదిరించాడని లేఖలో స్వయంగా నూకరాజు కూడా పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇన్ని విషయాలతో కూడినటువంటి
విచారణ ప్రస్తుతం సాదిక్ ఖాన్ని రాజమండ్రి పోలీసులు అదుపులో సాదిక్ ఖాన్ ఉన్నాడు. అతన్ని ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఇంకొక విచిత్రకరమైన అంశం ఏంటంటే ఒలింపిక్స్ లో 11 పాయింట్లు సాధించి రైఫిల్ షూటింగ్ లో రాష్ట్రానికి కూడా పేరు తీసుకొచ్చినట్టు వ్యక్తిగా సాదిక్ ఖాన్కి పేరు ఉంది. అయితే అంతటి వ్యక్తి ప్రస్తుతం గతంలో కూడా ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాలని పోలీస్ కేసు కూడా నమోదైన నేపథ్యంలో ఇతని ప్రవర్తన తీరు పట్ల ఎంక్వైరీ ఒకవైపు జరుగుతూ ఉన్నది. కాకినాడ రామకృష్ణపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేటటువంటి ఏరియాలో తను గతంలో ఉండేవాడు. ఇప్పుడు ఈ నూకరాజు కుటుంబానికి ఒకవైపు కొడుకు మరణం, ఆ తర్వాత అల్లుడి మరణం తర్వాత ఆ కుటుంబానికి మరింత దగ్గర అయిన తర్వాత ప్రస్తుతం వ్యవహారం సహాయకుడిగానే ఉందా, లేదంటే పూర్తిగా అమ్మాయిని కూడా లోపరుచుకుని చిత్రహింసలు గురి చేశారని లెటర్ లో నూకరాజు పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం బెదిరిస్తూ ఉన్నాడు, మమ్మల్ని చంపేస్తానన్నాడు, ప్రాణహాని ఉందంటూ కూడా ఆ లేఖలో నూకరాజు పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు విచారణ కీలక దశలో ప్రస్తుతం రాజమండ్రి పోలీసులకు సంబంధించి దర్యాప్తు ఎస్పీ నరసింహకిషోర్ ఆధ్వర్యంలో విచారణ దర్యాప్తు వేగవంతం సాగుతుంది. అయితే అతను వెల్లడి చేసే అంశాల మీద పూర్తిగా కూడా నూకరాజు కుటుంబానికి అతనికి ఉన్న వ్యవహారాలు ఏ విధంగా నడిచాయి అన్నది పూర్తిగా కూడా వెల్లడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ పూర్తిగా పాయిజన్ ఇచ్చి చంపి ఉంటాడు, లేదంటే అప్పటి వరకు ఆరోగ్యం ఉన్న తన కుమారుడు సడన్ గా అనారోగ్యం పాలెందుకు అవుతాడు, లేదంటే ఏదైనా ప్లాన్ చేశాడు. అతనితో పాటు ఇంకొక వ్యక్తి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులకి తను ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అదుపులో ఉన్నాడు, విచారణ చేస్తోంది బాధ. కుటుంబానికి సంబంధించినంత వరకు సౌజన్యంతో అంటే వర్మ సాదిక్ ఖాన్ పోలీసులు విచారిస్తున్నారా? ప్రస్తుతం రాజమండ్రి పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ నిన్నటి నుంచి కూడా కొనసాగుతుంది. అయితే వివరాలు ఎక్కడా బయటకు పెట్టలేదు. అతను అదుపులో తీసుకున్న విషయం కూడా ఈ రోజు పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికీ వెల్లడి చేయనప్పటికీ కింది స్థాయి ఉద్యోగుల ద్వారా సమాచారం తెలుస్తూ ఉన్నది. అదుపులో తీసుకున్న తర్వాత కుటుంబానికి ఇతనికి ఎటువంటి సంబంధం, ఎందుకంటే లెటర్ లో పర్టికులర్ గా ఏఈ నూకరాజు తన వల్లే, తన చిత్రహింసల వల్లే నేను మరణం, మా కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకుంటుందని స్వయంగా ఆయన లేఖలో పేర్కొని సంతకం పెట్టి అటు బంధువులకి ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో షేర్ చేసిన తర్వాత ఈ లెటర్ ని సుమోటోగా తీసుకునే రాజమండ్రి పోలీసులు, ఇటు కాకినాడ పోలీసులు కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో రాజమండ్రి పోలీసులు విచారణకి ఎందుకంటే రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ నుంచి దూకేసిన నేపథ్యంలో అక్కడ కేసు నమోదైన నేపథ్యంలో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు నిన్న వాళ్ళకి చిక్కిన నేపథ్యంలో ప్రస్తుతం రాజమండ్రి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ తర్వాత కాకినాడ పోలీసులు కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇక్కడికే అతను రైఫిల్ షూటింగ్ అకాడమీ కూడా కాకినాడలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బంధువుల్ని నూకరాజు కుటుంబ సభ్యులు అవచ్చు, సోదరులు అవచ్చు, వాళ్ళ సోదరి మనల్ని అందరినీ కూడా విచారణ చేశారు. ఇప్పటికే తనకి చాలా సౌమ్యుడని, ఎటువంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించేవాడని పంచాయతీరాజ్ అతనికి ఒక పేరుంది. ఎటువంటి విషయం, ఎటువంటి బాధ తెలియపరచలేదు. అయితే ఈ కేసు విచారణ చేసి తగిన శిక్ష అయితే వేయాలని ప్రస్తుతం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. థ్యాంక్ యూ వర్మ.